రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. నిన్న మొన్నటిదాకా విచారణకు కేసీఆర్ హాజరయ్యే విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, రేపు ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ముందు కూడా కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఉదయం 9 గంటలకు కూడా తన ఫామ్ హౌస్ నుంచి కూడా బయలుదేరబోతున్నారు. బయలుదేరిన తర్వాత నేరుగా కాళేశ్వరం కమిషన్ ముందుకే కేసీఆర్ రాబోతున్నారు. కేసీఆర్ వెంట కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఆ బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా బీఆర్కే భవన్ వద్దకి చేరుకునే అవకాశం ఉంది. దాదాపు 3000 మంది ఆ కార్యకర్తలు కూడా వచ్చేలా కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం కమిషన్ ఇప్పటివరకే ఒక రాజకీయ కక్షతో మాత్రమే కేసీఆర్ని విచారణకు పిలిచిందంటూ కూడా ప్రతినిత్యం కూడా బీఆర్ఎస్ నేతలు కూడా ప్రభుత్వంపైన కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో మాత్రం కాలుష్యం కాదు, అది కూలేశ్వరం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇప్పటివరకే ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటికి పైన కూడా ఆ కమిషన్కు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా భావిస్తున్నారు. ఏదైతే కాలుష్యం ప్రయారిటీకి సంబంధించినందుకు మాత్రం కమిషన్ ఎలాంటి ప్రశ్నలు వేయబోతుందనే దానిపైన మాత్రమే ఇప్పటివరకే ఒక ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈటెల రాజేందర్ కూడా కమిషన్ విచారణ చేపట్టింది. విచారించిన ఆ సమయంలో కూడా పలు ప్రశ్నలపైన కూడా సంధించింది. పలు ప్రశ్నలు కూడా ఈటెల రాజేందర్ కూడా సమాధానం చెప్పారు. తాజాగా నిన్న మాజీ మంత్రి హరీష్ రావును కూడా కాళేశ్వరం సమస్యలకు కమిషన్ కూడా విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన తర్వాత మాత్రం కమిషన్కు పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటివరకే వివరించారు. వివరించిన దానిలో మాత్రం మొత్తం 20 ప్రశ్నలు కూడా కాళేశ్వరం కమిషన్ కూడా హరీష్ రావును కూడా వేసింది. 20 ప్రశ్నలకు కూడా హరీష్ రావు సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత మాత్రం కాళేశ్వరం కమిషన్ ఇప్పటివరకే సంతృప్తి చెందినట్టు కూడా ఒక సమాచారం అందుతుంది. రేపు కేసీఆర్కి ఎలాంటి ప్రశ్నలు వేయబోతుందనే దానిపైన మాత్రమే ఆసక్తి రేపుతుంది. ఇప్పటివరకే కాళేశ్వరం కమిషన్కు సంబంధించినందుకు మాత్రం ఆ క్యాబినెట్ అప్రూవల్తో మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారా లేదనే దానిపైన కూడా ఆ కమిషన్ ఆరా తీసే అవకాశం ఉంది. దాంతోపాటుగా మేడిగడ్డ వద్ద ఏదైతే పిల్లర్ ఇప్పటివరకు కుంగిన ప్రదేశానికి సంబంధించి కూడా అప్పుడు ప్రభుత్వంలో ఉండి మాత్రం ఎందుకు దానికి సంబంధించిన రిపేర్ చేయలేకపోయారు, ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు వెనుకంజ వేశారు అనే దానిపైన కూడా కమిషన్ ఆరా తీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా వ్యయం విషయానికి వస్తే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎంత వ్యయం అయింది, ఆ వ్యయాన్ని కూడా పెంచడానికి మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో, పెంచింది ఎంత పెంచారని దానిపై కూడా ఆ కమిషన్ ఆరా తీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటివరకే కేసీఆర్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే తెలంగాణ భవన్ వేదిక కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ పవర్ పాయింట్ ఆ ప్రజెంటేషన్ ద్వారా మాత్రం ఇప్పటివరకే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎక్కడెక్కడ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సమయంలో మాత్రం వాటి వ్యయం అంతా ఎప్పటివరకు పూర్తి చేస్తారు, ఆ పూర్తి అయ్యే వరకు కూడా ఎంత వ్యయం పెరిగింది, వీటన్నిటిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఇదే అంశాన్ని కూడా ఆ కాళేశ్వరం కమిషన్ ముందు కూడా కేసీఆర్ మాత్రం ఒక పీపీటీ కూడా ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పీపీటీని మాత్రం ఒక సిద్ధం చేస్తారు. ఆ పీపీటీని కూడా ఆ కమిషనర్కి ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. దీంతో పాటుగా ఆ కాళేశ్వరంకి సంబంధించిన మాత్రం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారో, నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలాంటి నిర్ణయాల ప్రకారం మాత్రం అడుగులు వేశారు, ఇంజనీర్లతో సమావేశాలు కావచ్చు, అదేవిధంగా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇంజనీర్లతో సమావేశం అయిన తర్వాత మాత్రం క్యాబినెట్కి కూడా క్యాబినెట్ సబ్ కమిటీ ఒక రిపోర్ట్ ఇవ్వడం, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాత్రం ఆ కాళేశ్వరం పైన కూడా ఒక నిర్ణయం తీసుకోవడం. దీంతో పాటుగా ఆ కాళేశ్వరంకి సంబంధించిన నిర్మాణానికి ఏ విధంగా నిర్మాణం చేపట్టారో, నిర్మాణం సంబంధించి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కూడా ఆ నిధులు తీసుకొచ్చారు. కాబట్టి ఆ నిధులు తీసుకురావడానికి ఏ విధంగా కూడా ఆ అప్పులు తీర్పడానికి మాత్రం ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పులు కూడా ఆ తీర్పడానికి ఎప్పటి నుంచి టైం బాండ్ పెట్టుకుంది అనే దానిపైన కూడా ఆ కమిషన్ ఆరా తీసే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఆ తెచ్చిన అప్పులు తీర్చడానికి మాత్రం మీకు ఎలాంటి సోర్స్ ఉంది, అంటే సోర్స్ ద్వారా మాత్రమే అప్పులు తీర్చాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సోర్సు ఏంటనే దానిపైన కూడా కమిషన్ కూడా ఆరా తీసే అవకాశం ఉంది. ఒకవేళ కమిషన్ అడిగే ఈ ప్రశ్నకు మాత్రం ఇప్పటివరకే పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు నీటి అవసరాలు తీర్చడం కావచ్చు, అదేవిధంగా ఆ రైతాంగానికి కూడా నీళ్లు ఇచ్చే దిశగా మాత్రం ప్రయారిటీని చేపట్టామని చెప్పేసి కూడా ఆ కమిషన్ కూడా కేసీఆర్ వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మాత్రం 45 లక్షల ఎకరాలకు కూడా ఆ నీళ్లు అందుతాయి. ఆ నీళ్లు అందడం మాత్రం ప్రజలకు పంటలు కూడా సమృద్ధిగా పండుతాయని దానిపైన కూడా కమిషన్ కూడా వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కాళేశ్వరం కింద మాత్రం దాదాపు 20 లక్షల ఎకరాలకు కూడా నీటిని అందిస్తుంది ప్రాజెక్టు. కాబట్టి అదేవిధంగా తాగునీటి అవసరాలకు సంబంధించిన మాత్రం తాగునీటి అవసరాలు కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం తీర్చే విధంగా కూడా ఉంటుందని ఒక అభిప్రాయంతో కూడా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే సమయంలో మాత్రం కాళేశ్వరంకు సంబంధించినందుకు మాత్రం ఆ కేసీఆర్ని కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అయిపోతుందని దానిపై మాత్రమే ఇప్పటివరకే ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కమిషన్ కేసీఆర్కు అడిగే ప్రశ్నలు ఏంటి అనే దానిపై మాత్రమే ఆ కమిషన్ రిపోర్టు కూడా ఆధారపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే అంటే ఇప్పటివరకే 114 మందిని కూడా ఆ కమిషన్ కూడా విచారించింది. రేపు కేసీఆర్ 115వ
వ్యక్తి కూడా కాబోతున్నారు. కేసీఆర్ ఇచ్చే రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్టు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, దాంతోపాటుగా ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నారు. వీరు ముగ్గురిని కూడా కమిషన్ ఇప్పటివరకే విచారణ చేపడుతుంది. కాబట్టి గతంలో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా మాత్రమే ప్రాజెక్టు నిర్మాణం చేశారని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ను కూడా పూర్తి డాక్యుమెంట్ను కూడా కమిషన్ ముందు కూడా కేసీఆర్ ఉంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు మాత్రం బీఆర్ఎస్ పార్టీ బల ప్రదర్శనాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కమిషన్ వద్దకు చేరుకునే అవకాశం ఉంది. కమిషన్ వద్ద కేసీఆర్ అటెండ్ అయిన తర్వాత కమిషన్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత బీఆర్కే భవన్ వద్ద కేసీఆర్ కూడా మీడియా సమావేశం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఏ అంశాలపైన మాట్లాడబోతున్నారు, ఒక రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా మరోసారి కేసీఆర్ తెలుపుతారనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం ఇద్దరు మాత్రం కాంగ్రెస్ పైన కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కమిషన్ మాత్రం కావాలనే కాంగ్రెస్ వేసింది, కాంగ్రెస్ కమిషన్గా మాత్రమే మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఇప్పటివరకే కాళేశ్వరం సంబంధించిన ఎక్కడైతే కుంగిన ప్రదేశానికి సంబంధించి ఎండిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, కానీ ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు, అది ఎన్డీఏ రిపోర్టు అంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో మాత్రం రేపు కేసీఆర్ ఏ విధంగా సమాధానం ఇవ్వబోతున్నారు, కాంగ్రెస్ చేసే తప్పుడు ప్రచారానికి మాత్రం కేసీఆర్ సమాధానం ఇస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు అంటున్నారు. కాబట్టి రేపు కేసీఆర్ని ఏ విధంగా ప్రశ్నించబోతున్నారో, దానికి ఏ విధంగా కేసీఆర్ సమాధానం ఇవ్వబోతున్నారో దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. శీలా. రైట్. థ్యాంక్ యూ ప్రవీణ్.